అండి ఈరోజు అన్ని క్లాసెస్ వాళ్ళకి అంటే 6th క్లాస్ 5th క్లాస్ కూడా తీసుకోవచ్చు. 5th నుండి 10th క్లాస్ వారికి కొంతమంది స్టూడెంట్స్ ఫ్రాక్షన్స్ని యాడ్ చేసేటప్పుడు, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు, ఎల్సిఎం చేసేటప్పుడు కొద్ది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. హౌ టు యాడ్ ద ఫ్రాక్షన్స్, హౌ టు సబ్ట్రాక్ట్ ద ఫ్రాక్షన్స్, అలాంటప్పుడు మనం ఎల్సిఎం చేస్తాం. ఆ ఎల్సిఎం చేసే క్రమంలో కొద్ది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వాళ్ళ కోసము చిన్న క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5/6 అని ఒక ఫ్రాక్షన్ తీసుకున్నాను, ప్లస్ 3/8 అని ఒక ఫ్రాక్షన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు ఫ్రాక్షన్స్ని మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. హౌ టు యాడ్ ద ఫ్రాక్షన్స్? చాలామంది ఏమనుకుంటారంటే న్యూమరేటర్కి న్యూమరేటర్ని యాడ్ చేయటం, డినామినేటర్కి డినామినేటర్ యాడ్ చేయటం. అది రాంగ్. ఫస్ట్ అది మైండ్లో తీసేయండి. కొంతమంది ఎల్సిఎం చేసి ఇలా ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఇలా ఉంటే చాలా సింపుల్. ఎప్పుడైతే అవి లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయో, అంటే డినామినేటర్ సేమ్గా గనక ఉంటే చాలా ఈజీగా యాడ్ చేయొచ్చు. లైక్ ఫ్రాక్షన్స్ని ఎడిషన్ చేయడం, సబ్ట్రాక్షన్ చేయడం చాలా సింపుల్. జస్ట్ న్యూమరేటర్స్ యాడ్ చేసేసి 5 + 3 8 కామన్ డినామినేటర్ పెడతాం, ఒకటే 6 రాస్తాం. రెండింటికి హ్యావింగ్ సేమ్ డినామినేటర్ 6 కాబట్టి ఇలా 8/6. కానీ డినామినేటర్స్ ఎప్పుడైతే నాట్ ఈక్వల్గా ఉన్నాయో, అవి అన్లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయో, అప్పుడు ఏ విధంగా యాడ్ చేస్తారు? బై డూయింగ్ ఎల్సిఎం మెథడ్. ఇక్కడ ఎల్సిఎం చేసేటప్పుడే చాలామంది స్టూడెంట్స్ చాలా రకాల డిఫరెంట్ ప్రాసెస్లు అలవాటు చేస్తారు. కొంతమంది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎల్సిఎం అయిపోతుంది అనుకుంటారు. కొంతమంది జనరల్ ఎల్సిఎం చేస్తారు. అసలు ఏంటి ఇది? ఎక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, ఎప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎల్సిఎం అవుతుందో ఇప్పుడు మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ముందు ప్రాపర్ మెథడ్ని డిస్కస్ చేద్దాం. ముందు ఇలా ఉన్నప్పుడు ఇలాంటి ఫ్రాక్షన్స్ని మీరు యాడ్ చేయాలన్నా, సబ్ట్రాక్షన్ చేయాలన్నా జస్ట్ బై డూయింగ్ ఎల్సిఎం మెథడ్ చేయాలి. ఫస్ట్ ఫైండ్ ద డినామినేటర్స్ ఆఫ్ ఎల్సిఎం. 6కి 8కి ఎల్సిఎం చేయండి. ఇవి రెండు ఏ టేబుల్లో పోతే ఆ టేబుల్. ఇప్పుడు యాక్చువల్గా అది ఏ టేబుల్లో పోయినా, సింగిల్ వాల్యూవే సింగిల్ టేబుల్లో పోయినా కూడా తీసుకుంటున్నారు. సరే, ఎలా అయినా తీసుకోండి, నో ప్రాబ్లం. 2 3s 2 4s. ఇంతటితో ఆపేస్తాం. ఎందుకని? 3 4 రెండు ఒకటే టేబుల్లో పోవు. అన్లెస్ దేర్ ఈజ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1, యూ హ్యావ్ టు క్యాన్సిల్ ద టర్మ్స్. సెకండ్ టేబుల్లో 6 8 రెండు వస్తాయి కాబట్టి 2 3s 2 4s ఇంతటితో ఆపేసేయచ్చు. ఎందుకని? ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ లేదు, అవి రెండు ఒకటే టేబుల్లో రావు, ఒకటి ఫస్ట్ టేబుల్ తప్ప. అంతటితో వదిలేయచ్చు. కానీ ఇప్పుడు చాలా మంది స్కూల్స్లో ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కరు కూడా తీసుకుంటున్నారు. అంటే 3 తీసుకొని 3 1s 3, 4 కాదు 4 అంతే రాస్తున్నారు. తర్వాత సెకండ్ టేబుల్ తీసుకుంటున్నారు, 2 1s 2 2s, మళ్ళీ సెకండ్ టేబుల్ 2 1s 2 ఇలా తీసుకుంటున్నారు. ఇలా మల్టిప్లై చేసిన మీకు వచ్చేది 2 3s 6, 6 2s 12, 12 2s 24 ఎల్సిఎం. ఇక్కడతో మీరు ఆపేసిన 2 3s ఇక్కడతో ఆపేసిన 2 3s 6, 6 4s 24 వస్తుంది. ఏ ప్రాసెస్ అయినా సరే ఎల్సిఎం చేయండి, మీ ఇష్టం. యాక్చువల్ అయితే ఇక్కడతోనే ఆపేస్తాం మనం. ఎందుకంటే దేర్ ఈజ్ నో కామన్ ఫ్యాక్టర్ ఫర్ 3 and 4 అదర్ దాన్ 1. ఫస్ట్ టేబుల్ తప్ప ఇంకేది పోదు కూడా, అంతటితో వదిలేయచ్చు. అప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది? 2 × 3 × 4. 2 3s 6, 6 4s 24. You take that as a common denominator for the fractions, 24. అంటే ఏ ఆన్సర్ అయితే రాబోతుందో, ఈ రెండు ఫ్రాక్షన్స్ని యాడ్ చేస్తే ఏ ఫ్రాక్షన్ అయితే ఆన్సర్గా రాబోతుందో ఆ ఆన్సర్కి డినామినేటర్ ఎంత? 24. ఇక్కడ ఇది అర్థం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 24 డినామినేటర్ అంటే, ఈ రెండు ఫ్రాక్షన్స్ని యాడ్ చేస్తాం కదా, యాడ్ చేస్తే ఇంకొక ఫ్రాక్షన్ ఏదో ఆన్సర్ వస్తుంది కదా. ఆ ఆన్సర్ ఏదైతే ఫ్రాక్షన్ రాబోతుందో ఆ ఫ్రాక్షన్లో డినామినేటర్ ఎంత? 24. మరి న్యూమరేటర్ ఎంత వస్తుంది సార్? చూద్దాం. దానికి ఎలా కనుక్కోవాలయ్యా అంటే, ఫస్ట్ ఫ్రాక్షన్లో మొదటి డినామినేటర్ చూడండి. ఈ 6th టేబుల్లో ఈ 24 ఎప్పుడు ఎన్నిసార్లు డివైడ్ చేస్తుంది? 6 divides 24 by how many times? ఇండైరెక్ట్గా 6th టేబుల్లో 24 ఎప్పుడు వస్తుంది అని. 24ని 6 ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది? 6 1s 6 4s 4 టైమ్స్ డివైడ్ చేస్తుంది. ఆ 4ని ఆ న్యూమరేటర్తో మల్టిప్లై చేసి ఇక్కడ వేస్తారన్నమాట. 4 × న్యూమరేటర్ ఇలా రాసుకోవచ్చు మీరు. 4 × 5 అని అర్థం. మధ్యలో సింబల్ ప్లస్. ఇప్పుడు సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ చెక్ చేసుకోవాలి. 8th టేబుల్లో ఈ డినామినేటర్ 24 ఎప్పుడు వస్తుంది అంటే 8 divides 24 by how many times? 24ని 8 ఎప్పుడు డివైడ్ చేస్తుంది? 8 1s 8 3s అంటే 3 టైమ్స్ డివైడ్ చేస్తుంది. ఆ 3ని దాని కన్సర్న్ న్యూమరేటర్తో మల్టిప్లై చేసి ఇక్కడ వేయాలి. అంటే 3ని దీని యొక్క 3తో 3 × 3. కొంతమంది డైరెక్ట్ ఇలా రాస్తారు, డైరెక్ట్గా మల్టిప్లై చేసి కూడా వేయచ్చు. ఎట్లా?
4 5s are ఎంతమ్మా 20, 3 3s are 9 by 24, 20 plus 9 29 by 24. సో ఇది ఆన్సర్. సో బై యాడింగ్ 5 by 6 plus 3 by 8 we get the answer 29 by 24. 29 by 24. ఇది గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా. అర్థమవుతుందా ఇక్కడ? సో ఎలా చేసాం? ఇది ఎల్సిఎం మెథడ్. ముందు డినామినేటర్స్ కి ఎల్సిఎం చేసాం. That is the denominator for the answer. By adding these two fractions, whatever we get, so the answer, whatever answer we get, so in the answer denominator is 24. So that is LCM of the denominators. But what do you get in the numerator? So check the first denominator, how many times it divides our LCM. 6 divides 24 4 times. Multiply the 4 with its numerator, 4 5s are 20. Now take the second denominator 8 and check it. 8 divides 24 by how many times? 8 divides 24 by 3 times. That 3 multiply with its numerator, 3 3s are 9. So 20 plus 9 29. So 5 by 6 plus 3 by 8 gives 29 by 24. ఇది జనరల్ ప్రాసెస్. ఇది మనం చేసే ఒరిజినల్ ప్రాసెస్ అనమాట. ఫ్రాక్షన్స్ని యాడ్ చేయాలన్నా మధ్యలో ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా, రెండు ప్లస్లు ఉన్నా రెండు మైనస్లు ఉన్నా, మైనస్ ప్లస్ ఉన్నా ప్లస్ మైనస్ ఉన్నా ఇదే ప్రాసెస్. సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ద ఫ్రాక్షన్స్, ఇఫ్ యూ వాంట్ టు సబ్ట్రాక్ట్ ద ఫ్రాక్షన్స్, వీ డూ ఎల్సిఎం మెథడ్. ఇలా చేస్తాం. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్కి ఈ ఎల్సిఎం చేసే క్రమంలోనే కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక రకం చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నారు. చూడండి, ఎప్పుడు క్రాస్ మల్టిప్లై చేయాలయ్యా అంటే అప్పుడు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. 6కి 8కి వాళ్ళు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయరు. పక్కన మనం చేస్తున్నట్టుగా ఇలా ఈ ఎల్సిఎం మెథడ్లో 6కి 8కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయరు. ఏం చేస్తారు? డైరెక్ట్గా వాటి ప్రొడక్ట్ని ఎల్సిఎంగా తీసుకుంటారు. అంటే 6 8s are 6 into 8, డైరెక్ట్గా దాని ప్రొడక్ట్ని ఎల్సిఎంగా తీసుకుంటారు. ఎంత? 48. అలా కూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, తప్పేం లేదు, తప్పైతే ఏం లేదు. సో అలా కూడా తీసుకోవచ్చు. ఓకే, సో డైరెక్ట్గా దీని ప్రొడక్టే ఎల్సిఎం. ఇప్పుడు ఏం చేస్తారు? జాగ్రత్త చూడండి. ఇక్కడ ఎప్పుడైతే దాని ప్రొడక్ట్ని మీరు కనుక ఎల్సిఎంగా తీసుకుంటే చెక్ చేయండి. 6th టేబుల్లో 48 ఎన్ని టైమ్స్ పోతుంది? 48ని 6 8s are 8 టైమ్స్. ఆ 8ని దాని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. 8 into 5 తర్వాత ప్లస్. ఇప్పుడు సెకండ్ డినామినేటర్ 8th టేబుల్లో 48 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 48ని 8 ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది? 8 1s are 8 6s are 6 టైమ్స్ డివైడ్ చేస్తుంది. అంటే 6 3s are 6 ఇంటూ ఆ 6ని దాని న్యూమరేటర్తో మల్టిప్లై చేసి ఇక్కడ వేయాలి. అంటే 6 into 3 అంటే 8 5s are 40 ప్లస్ 6 3s are 18 by 48. సో ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది? 40 plus 18 58 by 48. ఇక్కడ డౌట్ వస్తుంది మీకు, సార్ మీకు రాలేదు కదా ఆన్సరు. ఇందాక చేసిన ఎల్సిఎం మెథడ్లో మనకు వచ్చిన ఆన్సర్ 29 by 24 కదా. కానీ ఇక్కడ ఎల్సిఎం ఇలా చేసి అంటే కేవలం డినామినేటర్స్ని మల్టిప్లై చేయటం మూలంగా వచ్చిన ఆన్సర్ని ఎల్సిఎంగా తీసుకుంటే ఏమవుతుంది? సో మామూలుగా ఎల్సిఎం మెథడ్లో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయకుండా జస్ట్ ఇఫ్ యూ టేక్ ద ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ ఓన్లీ ఇట్ సెల్ఫ్ ఎల్సిఎం అయితే, సో 6th టేబుల్లో 48 8 టైమ్స్ పోతుంది, 8 into 5 40. 8th టేబుల్లో 48 6 టైమ్స్ పోతుంది, 6 into 3 18, 58 by 48. మరి ఆన్సర్స్ వేరుగా వచ్చినాయి కదా, ఏమీ రాలా. ఇప్పటికీ ఇది కూడా ఆన్సర్ అది వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఏ సింప్లిఫైడ్ ఫ్రాక్షన్. ఇది సింప్లిఫైడ్ ఫ్రాక్షన్ కాదు, ఇంకా దీన్ని చెయ్యొచ్చు. దీనికి కామన్ ఫ్యాక్టర్ ఉంది. రెండు న్యూమరేటర్ డినామినేటర్ కనుక ఏదైనా ఒక వాల్యూ టేబుల్లో డివైడ్ అయితే, సో ఇవి రెండు డివిజిబుల్ అయితే, సో దాంతో క్యాన్సిల్ చేయొచ్చు మనం. సో ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఏదన్నా చెక్ చేయండి. ఏదైనా సెకండ్ టేబుల్లో కానీ, థర్డ్ టేబుల్లో కానీ, ఫోర్త్ టేబుల్లో కానీ పోయే అవకాశం ఉందో చెక్ చేయండి. సెకండ్ టేబుల్లో పోవచ్చు రెండు, ఎందుకంటే రెండు ఈవెన్ నెంబర్స్. ఆల్ ద ఈవెన్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2 ఓన్లీ. సో లెట్ us డివైడ్ 58 by 48 by 2. సో 2తో డివైడ్ చేస్తున్నాం. చూడండి, 2 2s are 4 మా, పక్కన 1 ఉంటుంది క్యారీ, పక్కన 8 18 అయింది. సో 2 9s are 18. సెకండ్ టేబుల్లో మళ్ళీ 2 2s are 2 4, రెండు ఒకటే టేబుల్లో పోవాలి అంతే తప్ప న్యూమరేటర్ ఒక టేబుల్లో డినామినేటర్ ఒక టేబుల్లో కాదు. కామన్ ఫ్యాక్టర్ అంటే రెండు కూడా ఒకటే టేబుల్లో రావాలి, ఒకే వాల్యూతో డివైడ్ అవ్వాలి. సో 2 is a కామన్ ఫ్యాక్టర్. 2 divides 58 by 29 times because 2 29s are 58. 2 divides 48 by 24 times, so 2 24s are 48 ma. So what is answer? You got 29 by 24. సేమ్ ఆన్సర్ వచ్చింది. సో ఇలా కూడా చేయొచ్చు. కానీ ఇలా చేయడం మూలంగా ఏమవుతుంది, మనకి కొద్ది హయ్యర్ వాల్యూస్ వస్తాయి. దాని తర్వాత మనం సింప్లిఫై చేయాల్సి వస్తుంది. అదే కనుక ఎల్సిఎం మెథడ్లో చేసి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే డైరెక్ట్గా సింప్లిఫైడ్ ఆన్సరే వస్తుంది. ఇది ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ అనమాట.
సో అది మన ఇష్టం. ఇది మేము తర్వాత సింప్లిఫై చేసుకుంటాం సార్ అంటే ఓకే. సో ఎల్సిఎం మెథడ్ చేసుకుని ఎల్సిఎం చేస్తేనేమో డైరెక్ట్లీ యూ గెట్ సింప్లిఫైడ్ ఆన్సర్. ఇఫ్ యూ టేక్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద డినామినేటర్స్ తీసుకుని కనుక ఎల్సిఎం చేస్తే జస్ట్ డినామినేటర్స్ ని మల్టిప్లై చేసి దాన్ని ఎల్సిఎం గా తీసుకొని ఫాలో అప్ చేస్తేనేమో కొద్దిగా సింప్లిఫైడ్ ఆన్సర్ రాదు, ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ వస్తుంది, దాని మళ్ళీ తర్వాత క్యాన్సిల్ చేసుకోవాలి, యూ గెట్ ద ఆన్సర్. ఇక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ ఏం చేశాను నేను చూడండి, 6 8 48 తీసుకున్నాను. తర్వాత చెక్ చేశాను ఎట్లా, 6th టేబుల్లో 48 ఎన్ని టైమ్స్ పోతుంది, 8 టైమ్స్, 8 5 8 into 5 అని రాశాను. 8th టేబుల్లో 48 6 టైమ్స్ పోతుంది, 6 into 3. అది చెక్ చేయక్కర్లా. ఇక్కడ చూడండి ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ కనుక ఎల్సిఎం కాబట్టి డైరెక్ట్ చూడండి 5ని 8తో మల్టిప్లై చేస్తున్నాం, అంటే 5ని దీంతో మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ ఏమొచ్చింది 6ని 3తో, అంటే ఈ 6 3తో, దీన్నే క్రాస్ మల్టిప్లికేషన్ అంటారు. అంతే, జనరల్ గా చేసే ప్రాసెస్, కానీ ఆ ప్రాసెస్ చేసే క్రమంలో చిన్న లాజిక్ ఉందన్నమాట. సో 5 into 8 40 వచ్చేస్తుంది, 3 into 6 18 వచ్చేస్తుంది. ఎప్పుడు ఇది, వెన్ యువర్ ఎల్సిఎం ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ ద డినామినేటర్స్. When your LCM is product of the denominators, so simply do cross multiplication to get the numerator terms. ఇది దీనిలో ఉన్న లాజిక్ అన్నమాట. సో ఎప్పుడైతే మీరు డినామినేటర్స్ ని మల్టిప్లై చేయటం మూలంగా మీ ఎల్సిఎం వచ్చిందో, అప్పుడు న్యూమరేటర్ లో ఏది వస్తుందో, న్యూమరేటర్ లో ఉన్న టర్మ్స్ కోసం సింపుల్ ట్రిక్, క్రాస్ మల్టిప్లై చేయండి చాలు. 5 8s are 40, 6 3s are 18, 40 plus 18 40, 58/48. ఇది తెలియక చాలా మంది సో ఎల్సిఎం మెథడ్ లో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి క్రాస్ మల్టిప్లై చేస్తూ ఉంటారు. తప్పు. ఎప్పుడు క్రాస్ మల్టిప్లై చేయాలి, ఎప్పుడైతే నువ్వు డినామినేటర్స్ ని మల్టిప్లై చేసి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసావో అప్పుడు టు గెట్ ద న్యూమరేటర్ టర్మ్స్ వీ డూ క్రాస్ మల్టిప్లికేషన్. ట్రిక్ అన్నమాట. సో ఎప్పుడైతే వాటి ప్రొడక్ట్ వల్ల వచ్చింది కాబట్టి 6th టేబుల్లో 48 8 టైమ్స్ పోతుంది, అంటే సెకండ్ డినామినేటర్ 8 into 5. అలానే 8th టేబుల్లో 48 6 టైమ్స్ పోతుంది, అంటే 6 into 3. సో లాజిక్ అందులో మనకు అవకాశం దొరికింది కాబట్టి వీఆర్ మల్టిప్లైయింగ్, గుర్తుపెట్టుకోండి. కానీ ఎప్పుడు, వెన్ ద ఎల్సిఎం ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద డినామినేటర్స్ దెన్ ఓన్లీ డూ క్రాస్ మల్టిప్లికేషన్ టు గెట్ ద న్యూమరేటర్ టర్మ్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొకటి, కొంతమంది ఫ్రాక్షన్స్ ని మల్టిప్లై చేసేటప్పుడు డివైడ్ చేసేటప్పుడు ఎట్లా అంటారు. ఇప్పుడు మనం యాడ్ చేయడానికి, సబ్ట్రాక్షన్ చేయడానికి ఎల్సిఎం మెథడ్ చేసాం. మరి హౌ టు మల్టిప్లై ద టర్మ్స్, హౌ టు డివైడ్ ద ఫ్రాక్షన్స్ అని చూద్దాం. దాంతో మనకి కంప్లీట్ అయిపోతుంది. కేవలం యాడ్ చేయడానికి, సబ్ట్రాక్షన్ చేయడానికి మాత్రమే మనం ఎల్సిఎం మెథడ్ యూజ్ చేస్తాం. అదే మల్టిప్లై చేయాలనుకోండి, ఇందాకైతే తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5/6 ఇట్ ఈస్ ఏ ఫ్రాక్షన్ అండ్ ఇట్ ఈస్ 3/8 అనుకుందాం. హౌ టు మల్టిప్లై, ఎల్సిఎం చేయాలా అక్కర్లా. ఇది ఓన్లీ ఎడిషన్ అప్పుడు మధ్యలో ప్లస్ సింబల్ కానీ మైనస్ సింబల్ కానీ అప్పుడు మాత్రమే ఇందా చేసిన మెథడ్ చేయాలి. మరి ఎలా మల్టిప్లై చేస్తారు సార్? సింపుల్, మల్టిప్లికేషన్ ఆఫ్ న్యూమరేటర్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ డినామినేటర్స్. అంటే 5 into 3/6 into 8. 5 3s are 15, 6 8s are 48. సింపుల్. Multiplication of fractions nothing but multiplication of numerators, multiplication of denominators. న్యూమరేటర్ కి న్యూమరేటర్ తో మల్టిప్లై చేయడం, డినామినేటర్ కి డినామినేటర్ తో మల్టిప్లై చేయడమే. ఎంత వస్తుంది అప్పుడు? ఇక్కడ ఇంకా సింప్లిఫైడ్ కాదు, ఇంకేదైనా క్యాన్సిలేషన్స్ పోతే ఆ రెండు ఒక టేబుల్లో పోతే క్యాన్సిల్ చేయండి. థర్డ్ టేబుల్లో పోతుంది. 3 5s are 15, 3 1s are 3, 18 ఉంటుంది, 3 6s are, సో 5/16. దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఎప్పుడైతే ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ ఫామ్ లో ఉంటాయో ఇంకొక విధమైన సింప్లిఫికేషన్ ఉంది. ఏ న్యూమరేటర్ అయినా సరే ఏ డినామినేటర్తో అయినా క్యాన్సిల్ చేయొచ్చు. అంటే ఒక న్యూమరేటర్లో ఉన్నదాన్ని ఒక డినామినేటర్లో ఉన్న దాంతో క్యాన్సిల్ చేసుకోవచ్చు. అవి రెండు ఒక టేబుల్లో పోతే ఆ టేబుల్తో కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 5 6 ఇవి రెండు ఒక టేబుల్లో పోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3 8 ఇవి రెండు ఒక టేబుల్లో పోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ రెండు కూడా 5 8 ఇవి రెండు కూడా ఏదైనా టేబుల్లో పోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది న్యూమరేటర్ డినామినేటర్. ఈ రెండు కూడా ఇవి రెండు ఒక టేబుల్లో పోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు. చెక్ చేద్దాం. 5 6 కి కామన్ ఫ్యాక్టర్ లేదు, ఫస్ట్ టేబుల్లో తప్ప ఇవి రెండు రావు. 3 8 కామన్ ఫ్యాక్టర్ లేదు, 5 8 కూడా కామన్ ఫ్యాక్టర్ లేదు, కానీ థర్డ్ టేబుల్లో 6 పోతుంది, క్యాన్సిల్ చేయొచ్చు. 3 1s are 3 2s are. నౌ మల్టిప్లై న్యూమరేటర్స్, మల్టిప్లై డినామినేటర్. 5 1s are 5, 2 8s are 16. చూసారా, సేమ్ ఆన్సరే వచ్చింది. అది కానీ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు ఇది ఇంటూ ఉన్నప్పుడు.
when you have the into symbol between two fractions, then only you can cancel the terms. You can cancel any numerator by any denominator. You can cancel numerator and denominate any numerator, any denominator by their common factor. ఆ రెండు ఏ టేబుల్లో పోతే ఆ రోజు చేయొచ్చు. కానీ ఇప్పుడు మధ్యలో ఇంటూ సింబల్ ఉన్నప్పుడే, ప్లస్ ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు. మైనస్ ఉన్నప్పుడు చిన్న అలా చేయాలి. ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా చేసి అలా చేయాలన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. డివైడేషన్ ఎలా చేస్తారు సార్? అదే ఇవి రెండు ఫ్రాక్షన్స్ ని ఎలా డివైడ్ చేయాలి, ఇది ఇంపార్టెంట్. మధ్యలో డివైడెడ్ బై ఇలా ఉంది. డివైడెడ్ బై అప్పుడు కూడా ఎల్సిఎం చెయ్యం, కేవలం ఎడిషన్ కి సబ్ట్రాక్షన్ కి ఎల్సిఎం మెథడ్. ఎలా చేస్తాం? యాక్చువల్లీ 5/6 హోల్ బై అంటే ఇట్లా 3/8 ఇది అర్థం. 5/6 ని 3/8 తో డివైడ్ చేస్తున్నాం. బై అంటే బై సింబలేగా. ఓ చిన్న ట్రిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. వైల్ యు ఆర్ డివైడింగ్ టూ ఫ్రాక్షన్స్ ఇన్ ద డివిజన్ ఫార్మ్, వెన్ యూ హ్యావ్ టూ ఫ్రాక్షన్స్ ఇన్ ద డివిజన్ ఫార్మ్, రైట్ ద ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్. మొదటి ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. 5/6. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1/, అంటే బై కింద ఉందంటే రెసిప్రోకల్ అని అర్థం. అది అంటే చేంజ్ ద డివిజన్ సింబల్ యాజ్ ఇంటూ అండ్ రైట్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద సెకండ్ ఫ్రాక్షన్ 8/3, అది అర్థం. అంటే 5/6 డివైడెడ్ బై 3/8 అంటే అర్థమైందంటే ఇది కూడా ఒక టైపికల్ ప్రొడక్టే, మల్టిప్లికేషనే. కానీ ఇట్ ఈస్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ 5/6 అండ్ రెసిప్రోకల్ ఆఫ్ 3/8 అని అర్థం. ఈ రెండింటిని మల్టిప్లై చేయకూడదు. డివైడేషన్ అంటే డివైడేషన్ కూడా ఒక టైపికల్ మల్టిప్లికేషనే. దీని రెసిప్రోకల్ ని మల్టిప్లై చేస్తే వచ్చిందే డివైడేషన్. ఎందుకని? ఏ బై బి ఉందమ్మా, ఏ డివైడెడ్ బై బి ఉంది అంటే ఏ బై బి. ఏ బై బి అంటే అర్థం ఏంటి? ఏ ఇంటూ 1/b. ఏ ఇంటూ 1/b అంటే ఏంది? ఇక్కడ 1/bని ఏని ప్రొడక్ట్ చేస్తున్నామని అర్థం. జాగ్రత్త చూడండి. ఏ డివైడెడ్ బై బి ఈజ్ నథింగ్ బట్ ఏ బై బి. ఏ బై బి ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటూ 1/b. ఎందుకని? ఏ 1s are ఏ బి అంటే ఏంది? ఏ 1/b అంటే ఇన్వర్స్ ఆఫ్ బి, రెసిప్రోకల్ ఆఫ్ బి. సో ఇన్వర్స్ ఆఫ్ బి ఆర్ రెసిప్రోకల్ ఆఫ్ బి అంటే ఏ ఇన్వర్స్ ఆఫ్ బి యొక్క ప్రొడక్టే ఏ బై బి అని అర్థం. ఇది దీని యొక్క ఇన్నర్ లాజిక్. అంటే ఏ బై బి ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ 1/b. అందుకే చెప్పాను డివైడేషన్ ఆల్సో ఇస్ టైపికల్ మల్టిప్లికేషన్. కానీ ఇట్ ఈస్ అ ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ రెసిప్రోకల్ ఆఫ్ బి అనమాట. రెసిప్రోకల్ ఆఫ్ బి అంటే ఏంది? 1/b అని అర్థం. అలానే ఇక్కడ కూడా 5/6 3/8 అంటే అర్థమైందంటే 5/6 ఇంటూ చేంజ్ ద డివిజన్ సింబల్ యాజ్ ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ ద సెకండ్ ఫ్రాక్షన్ 8/3. కింద మనకు తెలిసిందే ఇక మల్టిప్లికేషన్ ఆఫ్ న్యూమరేటర్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ డినామినేటర్స్. ఏదైనా క్యాన్సిల్ పోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు. నేను చేస్తాను. 2 4s are 2 2s are క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. సో నో 5 4s are 20, 2 3s are 6. ఇంకా క్యాన్సిల్ అవుతుంది. 2 1s are 2 2s are కూడా చేసుకో. ఇక్కడ చేయండి అవసరం అయితే. 2 10s are 2 3s are. Finally we got 10/3. So it is the way to divide the fractions. When we have two fractions in the division form, write the first symbol as it is, change the by symbol as into, and write the reciprocal of the second fraction. Because a by b is nothing but a into 1/b. So a by b is nothing but product of a and reciprocal of b. Nardam. A by b, a divided by b ante product of a and reciprocal of b. Reciprocal of b ante endi 1/b. సో ఈ రోజు ఫ్రాక్షన్స్ ని ఎలా ఎల్సిఎం చేస్తాం, ఎలా యాడ్ చేస్తాం, ఎలా సబ్ట్రాక్షన్ చేస్తాం, ఎలా మల్టిప్లై చేస్తాం, ఎలా డివిజన్ చేస్తామో నేర్చుకున్నాము. ఐ హోప్ యూ అండర్స్టూడ్. మీకు ఉన్న చిన్న కన్ఫ్యూజన్ క్యారీ అయి ఉంటుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఈ ఫ్రాక్షన్స్ సంబంధించే ఇంకొన్ని బేసిక్స్ నేర్చుకుందాము. ఓకేనా? థ్యాంక్ యూ.